ఆ, న- నమస్కారం సార్. సార్ వినిపిస్తుంది కదా? వినిపిస్తోందండి. ఓకే. అయితే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మిత్రుడు, నాకు చాలా ఆత్మీయ మిత్రుడు, సహృదయుడు, కోటూరు ముత్యం గారు తన పరిశోధన గ్రంథం ది బెనారస్ హిందూ యూనివర్సిటీలో తను చేసినటువంటి పరిశోధన శ్రీకాకుళం ఉద్యమం తెలుగు సాహిత్యంపై దాని ప్రభావం, అది శ్రీకాకుళం ఉద్యమ సాహిత్యం అనే పేరుతో వచ్చింది 93లో. ఈ పుస్తకం మీద, ఈ విశేషమైన పరిశోధన గ్రంథం మీద మిత్రుడు ఇమ్మడి మహేంద్ర గారు ఈరోజు ప్రసంగించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ పుస్తకం గురించి, గ్రంథాన్ని ఇందులో ఉన్నటువంటి ఆ పరిశోధన అంశం గురించి ఆయన వివరంగా చెప్తారు. అయితే పరిశోధకుడు నాకు ముత్యం గారు అనగానే పరిశోధకుడు అనేటువంటి మాటకి అక్షరాల అర్హుడు ముత్యం. ఎందుకంటే పరిశోధనకు సంబంధించి ఏ చిన్న అంశాన్నైనా, అతి చిన్న అల్పమైనటువంటి అంశాన్నైనా తీసుకొని దాని ద్వారా ఒక చారిత్రకమైనటువంటి నిజ నిర్ధారణ చేయడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించినటువంటి వ్యక్తి ముత్యం. అంటే పరిశోధనకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని కూడా వదలైనా, అవి ఏ ఆకరాలైనా సరే ఆధారంగా తీసుకొని తను ఎంత లోతుకు వెళ్తాడో తను రాసినటువంటి ఏ పుస్తకం చూసినా సరే మనకు అర్థమవుతూ ఉంది. దాదాపు ఆయన శ్రీకాకుళం ఉద్యమ సాహిత్యం అని ఏ సందర్భంలో మరి ఆయన ఆ పని ప్రారంభించాడో గానీ, ఆ తర్వాత మా ప్రాంతానికి, కళింగాంధ్ర ప్రాంతానికి సంబంధించిన అనేకమైనటువంటి పరిశోధనలు, ఒక రకంగా ఆ ఆ పాదు నుంచి, ఆ కుదురు నుంచి వచ్చినటువంటి పరిశోధన పరంపర కొనసాగించాడు ఆయన. పరిశోధన అక్కడితో ఆగిపోలేదు. శ్రీకాకుళం ఉద్యమ సాహిత్యం అనే దానితో ఆగిపోలా. ఆ తర్వాత సునామోది జీవధార, సుబ్బారావు పాణిగ్రాహి, బంకుపల్లి మల్లయ్య శాస్త్రి, గంటి రాజేశ్వరరావు, పులిలి శ్యామసుందర్రావు, ఇలాగ అనేక మంది ఆ కళింగాంధ్ర విప్లవకారుల మీద ఆయన చేసినటువంటి పరిశోధన మామూలు పరిశోధన కాదు. అది మాకెవరికి సాధ్యం కానిది, మేమెవరూ చేయలేనటువంటిది. అలాంటి పరిశోధనలు ఆయన అక్కడ మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పిండిప్రోలు తాలూకా నేపథ్యం కానీ, తెలంగాణలో సంబంధించినటువంటి నిజామాబాద్ సంబంధించినటువంటి సామెతలు, జాతీయాలకు సంబంధించి కానీ, ముఖ్యంగా చిందు ఎల్లమ్మ గురించి ఆవిడ ఆ ఆటోబయోగ్రఫీ కానీ, ఆవిడ మీద ప్రముఖుల చేత రాయించినటువంటి వ్యాసాలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చాలా విశేషమైనటువంటి కృషి చేసి పరిశోధనగా మాత్రమే దాని జీవితాన్ని పరిమితం చేసి, ఇంకా వేరే రకమైనటువంటి కెరీర్ గా భావించకుండా తను ఆ పరిశోధనలో భాగంగానే మనిషి అలాగా కరిగిపోయాడు, అంతం అయిపోయాడు. అది వ్యక్తిగతంగా నాకు తెలుసు. తను చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు ఈ విషయం ముత్యం గురించి కాబట్టి నేను ఈ 2 విషయాలు చెప్పక తప్పదు. ఎందుకంటే నాకు 30 ఏళ్ళ నుంచి ఆయన మిత్రుడు కాబట్టి మేము కలిసి తిరిగాము ఈ ప్రాంతంలో. అలాంటి ఒక అపురూపమైనటువంటి పరిశోధకుడు రాసినటువంటి తన పరిశోధన గ్రంథాన్ని గురించి ఈరోజు మహేంద్ర గారు ప్రసంగిస్తున్నారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే ఇక మహేందర్ గారి గురించి ఆయన పరిచయం నాకు ఆనంద్ గారు పంపించిన వెంటనే నేను అది చూసి వెంటనే అతనికి ఫోన్ చేశాను. మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నట్టుంది, ఒకసారి చూడండి అని చెప్తే, లేదు సార్ నేను 1995లోనే పుట్టాను అని చెప్పి అన్నాడు. అంటే చాలా చిన్న అబ్బాయి. అంచేత ఇంత చిన్న వయసులో తన చదువు పూర్తి చేసుకుని
ఇంత విశేషమైన కృషి చేసి తెలుగు సాహిత్య రంగానికి తెలుగు సాహిత్యంలో పరిశోధకులు గాని, రచయితలు గాని లేరు అనేటువంటి ఒక అపవాదం ఏదైతే ఉందో దాన్ని ఆహ్, హ్మ్, త్రోసిపుచ్చడానికి ఒక ప్రబలమైనటువంటి నిదర్శనం మనకి మహేందర్. మహేందర్ లాంటి వాళ్ళు చాలా మంది రావాలి. నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఆ వయసుకి 95 అంటే ఇంచుమించు మా పెద్దబ్బాయి వయసు ఇంచుమించు మేము ఉద్యోగంలో చేరిపోయి ఒక 5, 6 ఏళ్ళు మా సర్వీస్ కూడా పూర్తి చేసుకున్నాం. అంటే ఆ టైంలో మా మా విద్యార్థి వయసులో ఉన్నటువంటి ఒక అబ్బాయి ఈరోజు మళ్ళీ తను ఒక విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక అధ్యాపకుడిగా ఉండడం అనేటువంటిది ఒక మామూలు విషయం కాదది. ఇది మనందరం చాలా గర్వించదగ్గ విషయం. ఇలాగే తను విశేషమైన కృషి చేసి, ఇంకా తెలుగు సాహిత్య రంగంలో ముఖ్యంగా పరిశోధన రంగంలో ఎందుకంటే మన విమర్శకులు, వక్తలు తక్కువైపోతున్నారు గాబట్టి, ఆ రంగంలో విశేషమైనటువంటి కృషి చేయాలుంది. రచయితలకి, కవులకి పాటు పోల్చుకుంటే విమర్శకులకి, వక్తలకి చాలా కృషి అవసరం. చాలా అధ్యయనం అవసరం. అంచేత ఓపికుండాలా, సహనం ఉండాలా, 10 విషయాలు తెలుసుకోవాలనేటువంటి తపనుండాలి. 10 మంది పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి కొన్ని అనేకమైన విషయాలు రాబట్టుకొని ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి ఒక తృష్ణ ఉండాలి. అది ఉన్నప్పుడు మనం విమర్శకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో మహేందర్ ఆ రంగంలో విశేషమైనటువంటి కృషి చేసి మన ఆశలు నిజం చేస్తాడని నేను భావిస్తున్నాను. ఆయన పుట్టింది రంగారెడ్డి జిల్లా కందుకూరులో. ఆయన పాఠశాల విద్య, జూనియర్ కళాశాల విద్య కూడా కందుకూరులోనే జరిగింది. తల్లిదండ్రులు బీరప్ప, బీరమ్మ. తర్వాత చదువు ఆ తర్వాత మళ్ళీ నిజాం కాలేజీలో డిగ్రీ చేశాడు. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేసి, పీహెచ్‌డీ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాడు. తెలంగాణ సాహిత్య విమర్శ వికాసం అనేటువంటి అంశం మీద చేస్తూనే చాలా ముఖ్యంగా నెట్, జేఆర్ఎఫ్ లాంటి ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పరీక్షలు కూడా పాస్ అయ్యాడు. అనేకమైనటువంటి జాతీయ స్థాయిలో జరిగినటువంటి సెమినార్‌లో పత్ర సమర్పణలు చేశాడు. తర్వాత జిజ్ఞాస అనేటువంటి ఒక సాహిత్య సంస్థకి కార్యవర్గ సభ్యుడిగా, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ సాహిత్య వేదికలో సంబంధించినటువంటి కన్వీనర్‌గా ఉన్నాడు. అంటే ఇంత చిన్న వయసులోనే ఒక పరిశోధకుడిగా మాత్రం కాకుండా, అధ్యాపకుడిగా మాత్రమే కాకుండా ఒక కార్యకర్తగా ఉండడం కూడా చాలా విశేషమైనటువంటి విషయం. ఇది అభినందించదగ్గ విషయం. అందుకు నేను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత తెలంగాణ సంస్కృతి పదకోశ నిర్మాణంలోను, తర్వాత పండగలు, జాతరలు అనేటువంటి గ్రంథ నిర్మాణంలోను ఆయన విశేషమైనటువంటి కృషి చేశాడు. అందులో ఆయన భాగస్వామ్యం కూడా ఉంది. ప్రస్తుతం తను యూనివర్సిటీ ఫర్ ఆర్ట్స్ అనే కళాశాలలో తో పాటు తర్వాత యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అనేటువంటి విభాగంలో కూడా తను అధ్యాపకుడిగా కొనసాగుతూ ఉన్నాడు. మిత్రుడు మహేందర్‌ని ఈ సందర్భంగా నేను మిత్రుడు ముత్యం రచించినటువంటి పరిశోధన గ్రంథం శ్రీకాకుళం సాహిత్య గ్రంథం మీద ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అభ్యుదయ రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సార్ నా వాయిస్ కరెక్ట్ గా వినబడుతుందా సార్? వినబడుతుంది. థ్యాంక్ యూ. ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం మాలాంటి యువకులకి ఒక అవకాశం కల్పిస్తా ఉంది ప్రతి సందర్భంలో కూడా. ఈ సందర్భంగా అరసం వాళ్ళకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అంశం కె. ముత్యం గారి పుస్తకం పరిశోధన మీద మీరు మాట్లాడాలని అవకాశం ఇచ్చినటువంటి మొదటగా మాట్లాడినటువంటి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. వారు ఎప్పుడు మమ్మల్ని నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన మేమిక్కడ జిజ్ఞాస వేదికలో ఆయన, నేను ఇద్దరం కార్యవర్గ సభ్యులుగా ఉన్నాము. ఆయన ప్రతి సందర్భంలో మాకు ఇలా చదవాలి, ఈ పుస్తకాలు చదవాలని నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇట్లాంటి పెద్దల వల్లనే మాలాంటి యువకులకి అనేక ఆలోచనలు, కొత్త పుస్తకాలు, చూడాల్సినటువంటి చూపు, ఉండాల్సినటువంటి దృక్పథం తదితర అంశాల మీద మాకు కొత్త ఆలోచనలు కలుగుతా ఉంటాయి. అట్లాగే ఏ అంతర్జాల సమావేశమైనా అన్నిటిని నిర్వహిస్తూ అందరితోని ఫోన్‌లు మాట్లాడి, వాళ్ళ సమయాన్ని తెలుసుకొని, వాళ్ళ విషయాలు తెలుసుకొని, ఎప్పుడూ నిరంతర శ్రామికుడిగా ఉన్నటువంటి ఆనంద్ గారికి,
అట్లాగే ప్రస్తుత సెషన్‌కి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిఎస్ చెలం గారికి, మాకు నిరంతరం ఈ వయసులో గూడా ఇంత పరిశ్రమ చేస్తున్నారు అని మేమందరం ఆలోచించే వ్యక్తి కేపీ అశోక్ కుమార్ గారు గూడా ఉన్నారు ఇందులో. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వీరందరి సాంగత్యం గావచ్చు, వీళ్ళ రచనలు గావచ్చు, ఇవన్నీ చూసుకున్నప్పుడే మాలాంటి యువకులం మేము ముందుకొస్తున్నాం. యువకులను ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకంగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ అరసం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది 24వ ప్రసంగం సాహిత్య చరిత్రలకు సంబంధించి. సరే, సాహిత్య చరిత్రలు గతంలో నేను ఆధునిక సాహిత్య చరిత్ర అని జెప్పేసి కేవీఆర్ గారి మీద మాట్లాడాను. వేరే సార్ మాట్లాడేది ఉండే. కానీ ఆయన కాస్త అనారోగ్య దృష్ట్యా ఉన్నప్పుడు నన్ను మాట్లాడమని జెప్పినప్పుడు నాకు కొద్దిగా టైం గూడా దొరికింది. ఒక 2 నెలల టైం గూడా దొరికింది. ఆ సమయంలో చదువుకొని నేను మాట్లాడాను. మరలా నాకు కేటాయించినటువంటి అసలైన అంశం శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం. ఇది కె. ముత్యం గారి రచన. సరే, ఏ రచన అయినా ఉట్టిగనే నా ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఏ రచన అయినా గాని ఎక్కడ గాల్లో నుంచి పుట్టదు. ఆలోచన గూడా గాల్లో నుంచి పుట్టదు. ప్రతి వ్యక్తికి తన సమాజమే భూమికగా పనిజేస్తుంది. అట్లా కె. ముత్యం గారు నిజామాబాద్ జిల్లాలో అక్కడ బాచినపల్లి అనే గ్రామంలో పుట్టారు. పుట్టి ఉన్నత విద్యా దృష్ట్యా ఆయన హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం చేరారు. ఒక రకంగా అది 1985 నుంచి 90ల కాలం అనుకుంటాను. ఈ మధ్య ఒక కల్లోలమైనటువంటి కాలం. రాజకీయ, సామాజిక అన్ని ఉద్యమాలకు, అస్తిత్వ ఉద్యమాలతో సహా అన్ని ఉద్యమాలకు గూడా అదొక కేంద్రం. అక్కడ ఆయన ప్రగతిశీల ఉద్యమాల వైపు, కమ్యూనిస్టు భావజాలం వైపు పనిచేసినటువంటి వ్యక్తి కె. ముత్యం గారు. కె. ముత్యం గారు పీడీఎస్యు అనే ఒక సంఘంలో పనిచేశారు. పనిచేస్తూనే ఇక్కడ కార్యకర్తగా ఉన్నారు. విద్యార్థి ఉద్యమంలో భాగంగా ఉన్నారు. సామాజిక ఉద్యమాల వైపు గూడా అధ్యయనం చేస్తున్నటువంటి సందర్భం అది. అట్లా సందర్భంలో ఆయన అధ్యయనాన్ని మరింత విస్తృతపరచుకోవడం కోసం పీహెచ్‌డీ కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అక్కడ ప్రొఫెసర్ అక్కడ పీహెచ్‌డీ చేస్తూ మొదటగా ఆ అంశాన్ని ఎంచుకొని ఎందుకు ఆ అంశాన్ని ఎంచుకున్నాడని నేను తర్వాత చెప్తాను. కానీ అక్కడ బెనారస్‌కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్‌లతో సాంగత్యం చేసి అక్కడి నుంచి ఫీల్డ్ వర్క్ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక అంశంగా తీసుకొని అది శ్రీకాకుళంలో చాలా సార్లు అక్కడ తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కలిసి, ఆదివాసులను కలిసి, గిరిజనులను కలిసి అందరిని కలిసి సమాచార సేకరణ చేసుకొని ఆయన ఒక మంచి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించాడు. దీనికి 1990లో బెస్ట్ థీసిస్ అవార్డ్ గూడా వచ్చింది. ఈయన ప్రధానంగా తెలంగాణ నేపథ్యంలో ఉన్నప్పటికీ ఆయన రచనలు 2 నేపథ్యాల్లో ఉన్నాయి. ఒకటి, తను పుట్టి పెరిగినటువంటి నేపథ్యంగా ఉన్నటువంటి తెలంగాణ జనజీవితం, ఇక్కడ ఉన్నటువంటి కళలు, సాహిత్యం, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలు, పోరాట రూపాలకు సంబంధించి సాహిత్యం ఒక రకమైన కృషి అయితే, 2 ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా శ్రీకాకుళం ఏరియాలో ఉన్నటువంటి సాహిత్యాన్ని ఆయన 2 కళ్ళుగా భావించి సాహిత్య వివేచన చేశారు. ఇప్పటి వరకు 25 రచనల వరకు చేశారు. ఇవన్నీ ఇంత ముందుకు జిఎస్ చెలం గారు ప్రస్తావించారు. అయితే జిఎస్ చెలం నిజానికి ముత్యం గారు ఎందుకు ఈ పరిశోధన చేయాలి అని అనుకున్నారని ఒక నేపథ్యంలో నేను ఆలోచించాను. అసలకి ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఇక్కడుండి, తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి మళ్ళీ ఒక ఉత్తర భారతదేశంలో ఒక యూనివర్సిటీకి వెళ్లి, మళ్ళీ అక్కడి నుంచి తన చూపు తిరిగి ఉత్తరాంధ్ర వైపు మరలడానికి కారణం ఏమిటి అనే కొన్ని అంశాలు తీసుకొని, నేను ఆ సమాధానాలు ఏమైనా దొరుకుతాయి ఈ పుస్తకంలో అని అనుకున్నప్పుడు, ఆయన రాసుకున్నటువంటి ముందు మాటలోనే ఆయన ఒక 3, 4 అంశాలు ప్రస్తావించాడు. ఒకటి, ఉద్యమ సాహిత్యం పైన సమగ్రమైన పరిశీలన రాలేదు. ఒక అంశం రాశాడు. తర్వాత ఉద్యమ పాటలు అప్రకటితంగా ఉండిపోయాయి. 3, శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం స్వభావం పూర్తిగా స్పష్టం కాలేదు అనే 3 అంశాలను ఆయన తీసుకున్నాడు. అయితే దీనికి భూమిక ఎక్కడ ఉన్నదంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉన్నది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి రాజకీయపరమైనటువంటి విశ్లేషణలే అప్పటికి వచ్చాయి. ఒకరిద్దరు జయతి తిరుమలరావు లాంటి వాళ్ళు, ఇంకొకరు ఎవరో చేసి ఉన్నారు. ఆ 2 మాత్రమే ఉన్నాయి గానీ, అక్కడ ఉన్నటువంటి పాటలు, సాహిత్యం తదితర విషయాల్లో పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి సాహిత్య విశ్లేషణ జరగలేదు అనే ఒక ఏదైతే ఆయనకు వెలితిగా అనిపించిందో, అది శ్రీకాకుళ ఉద్యమం వైపు ఉండకూడదు. దాని తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత నిర్మాణమైనటువంటి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో నిర్మితమైనటువంటి
గిరిజన పోరాటాన్ని కూడా దీన్ని ఇట్లాగే వదిలిపెట్టకూడదు. నా వంతు ప్రయత్నంగానైనా నేను దీనికి ఒక కృషి చేయాలి అని ఒక తన సామాజిక బాధ్యతల నుంచే ఆయన ఈ అంశాన్ని ఎంచుకున్నాడు అనిపించింది. అంటే ఈయన ప్రధానంగా ఈ సామాజిక ఉద్యమాలు లేదా కమ్యూనిస్టు దృక్పథం గావచ్చు, లేదా విద్యార్థి దృక్పథం నుంచి గావచ్చు, ఈయన ఆలోచించిందేందంటే 1970ల తర్వాత వచ్చినటువంటి మార్పులు గావచ్చు, పరిణతి గావచ్చు, ఉద్యమ రూపాలు గావచ్చు, విశ్లేషణలు గావచ్చు, వీటన్నిటికి భూమికగా ఈ ఉద్యమ సాహిత్యాలు లేదా పోరాట సాహిత్యాలు ఏమైనా పనిచేశాయా? ఏమైనా ప్రభావం చూపాయా? అన్న ఒక లక్ష్యంతోని పరిశీలనకు పూనుకున్నాడనేది నాకు ఈ గ్రంథం చదివిన తర్వాత అర్థమైంది. అట్లాగే ఉద్యమ సాహిత్యంని ఎందుకు ఎంచుకోవాల్సొచ్చింది? ఒక ఉద్యమ సాహిత్యంగా శ్రీకాకుళంలో జరిగినటువంటి ఒక ఉద్యమాన్ని ఆయన ఎందుకు ఎంచుకోవాల్సొచ్చింది అని అనుకున్నప్పుడు, ఎక్కడైనా చరిత్ర నిర్మాణం అవుతుందనంటే అక్కడ అట్టడుగు వర్గాల ప్రజల ఆకాంక్షలు ఎక్కడో మరుగున పడిపోతున్న సమయంలో, వీళ్ళు తిరిగి నిర్మించే క్రమంలో జరిగినటువంటి సంఘర్షణల్ని అక్షర రూపం దాల్చింది. అది సాహిత్యంగా రూపొందింది. అది పాట రూపంలో ప్రత్యేకంగా శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యంలో మొత్తం పాట, కళారూపాలు ఈ 2 అంశాలని ఆయన ప్రధానంగా స్వీకరించాడు. అక్కడొచ్చినటువంటి ప్రజల్లో ఉన్నటువంటి మౌఖిక పాటలు, కథలు, కథాగేయాలు తదితర అంశాలని తీసుకొని ఆయన రూపొందించాడు. కనుక చాలా మంది ఏమనుకుంటారంటే, ఉద్యమ సాహిత్యం అనగానే రాజకీయాలు జెప్తారు, ఆర్థికపరమైన విషయాలు జెప్తారు, సామాజిక పరమైన విషయాలే చెప్తారు కానీ, సాహిత్యపరమైనటువంటి విషయాలు చాలా తక్కువగా చేసి చూపిస్తుంటారు అని అంటుంటారు. కొన్ని చోట్ల అది నిజం గావచ్చు కూడా. కానీ ముత్యం ఒక మంచి పరిశోధకుడు గనక, నేను ముత్యం అని వాడుతున్నానంటే నా ఫ్లెక్సిబిలిటీ కోసమే, ఆయనను అగౌరవపరిచినట్టు కాదు. ముత్యం గారు ఉద్యమ సాహిత్యాన్ని ఎంచుకోవడం వెనకాల కారణం అదే. ఉద్యమం కేవలం సాహిత్య, సామాజిక, రాజకీయ చలనాలు ఒక్కటే చెప్పడం గాదు. వాటి భూమికగా ఉన్నటువంటి సాహిత్యాన్ని గూడా విశ్లేషించే ఒక ప్రధానమైన పనిని నేను జేయాలని ఒక పరిశోధకుడిగా, ఒక సమగ్ర పరిశోధకుడిగా గూడా ఆయన అనుకోవడం వల్ల, ఆయన తన పరిశోధనలో సాహిత్యానికి పెద్ద పీట వేశాడు. సాహిత్య విశ్లేషణకు ఎక్కువ అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ముత్యం గారు తన పరిశోధన గ్రంథాన్ని, ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ పరిశోధన గ్రంథాన్ని, ఇది కేవలం తను చేసినటువంటి పరిశోధనలో సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక విషయాల కూర్పిది. పూర్తి సిద్ధాంత గ్రంథం కాదని ఆయన ఇందులో రాశాడు. కనుక ఇందులో మొదటి అధ్యాయం శ్రీకాకుళం జిల్లా పరిస్థితులు, శ్రీకాకుళం రైతాంగ ఉద్యమ చరిత్ర అని మొదటి అధ్యాయం చెప్పాడు. రెండవ అధ్యాయంలో ఉద్యమ నేపథ్యంలో సాహిత్యం, సాంస్కృతిక రంగం అనే రెండో అంశాన్ని పరిశీలించాడు. మూడవ అధ్యాయంగా శ్రీకాకుళ ఉద్యమం అభివృద్ధి దశను 1940-68 మధ్యలో జరిగినటువంటి ఒక పరిపక్వ దశను ఒక విస్తరించడం, ఒక ఉద్యమ భావజాలం విస్తరించే విధానాన్ని ఈ మూడవ అధ్యాయంలో చేశాడు. తర్వాత 4వ అధ్యాయంలో శ్రీకాకుళ ఉద్యమ సాయుధ పోరాట దశ 68 నుంచి 70లో ఉంటే అప్పుడు వచ్చినటువంటి సాహిత్యం ఆయన అధ్యయనం చేశాడు. 5వ అధ్యాయం ఉద్యమ నిర్బంధ దశలో వచ్చినటువంటి సాహిత్యం ఎలా ఉంది అనే అంశాలను పరిశీలించాడు. అంటే 70-74 మధ్యలో. తర్వాత 6వ అధ్యాయంగా శ్రీకాకుళ ఉద్యమం పాట ఎట్లా వచ్చింది, పాటలో వస్తువు ఎలా రూపొందింది, తర్వాత అది రూపం ఎలా మార్చుకుంటూ తన దృక్పథాన్ని ఎట్లా మార్చుకుంటూ 3 దశల్లో ఎట్లా విస్తరించింది అనే పద్ధతులు అందులో చెప్పాడు. 7వ అధ్యాయంలో శ్రీకాకుళ ఉద్యమం ప్రజా కళారూపాలు శ్రీకాకుళ ఉద్యమాన్ని ఎట్లా చిత్రించాయనే ఒక నేపథ్యాన్ని కూడా ఒక సాహిత్యపరమైనటువంటి విశ్లేషణ 7వ అధ్యాయంలో చేశాడు. ఇక 8వ అధ్యాయంలో శ్రీకాకుళ ఉద్యమం సాహిత్య స్వభావాన్ని, దాని ఫలితాలను ఆయన అంచనా వేశారు. ఇది తన పరిశోధనా గ్రంథానికి లేదా ఈ పుస్తకానికి వేసుకున్నటువంటి ఒక ప్రణాళిక. ఈ ప్రణాళికలోంచే మొదటగా ఉద్యమ సాహిత్యం అంటే ఏంది అని చెప్పుకొని, తర్వాత శ్రీకాకుళ ఉద్యమాన్ని ఎట్లా చూడాలి అని ఒక అంచనా వేసుకున్నాడు ఆయన. ఇది ఆయన ప్లాన్ అయితే, తర్వాత శ్రీకాకుళ ఉద్యమాన్ని ఎట్లా చేసుకున్నాడంటే, శ్రీకాకుళం రైతాంగం తమ విముక్తి కోసం సాగించిన రాజకీయ కార్యాచరణ ఉద్యమాన్ని ఆయన శ్రీకాకుళ ఉద్యమం అని నిర్వచించుకున్నాడు. ఒక టాపిక్ ఎంచుకున్నప్పుడు నేను నిన్న మొన్ననే పిహెచ్‌డి సబ్మిట్ చేసి నేను అవార్డు పొందాను. ముత్యం గారి రచనలు కూడా నేను అందులో నాలో స్వీకరించాను. ఆయన విమర్శా శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. నిక్కచ్చిగా మాట్లాడినట్టుంటుంది. మా కేపీ అశోక్ కుమార్ సార్ కూడా కొన్ని విషయాలను చాలా నిక్కచ్చిగా చెప్తుంటారు. అట్లా నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని ఎలా ఉందో అలానే చెప్పేస్తుంటారు. అట్లా ముత్యం గారు
మొదట ఒక ప్లాన్ వేసుకొని అసలు శ్రీకాకుళం అనే ప్రాంతం దాని భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి నేపథ్యం, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులని ఒక అంచనా వేసి పాఠకుడికి లేదా ఒక పరిశోధకుడికి ఉపయోగపడే విధంగా తన రచనా ప్రణాళికను వేసుకున్నాడు. ఆ తర్వాత అసలుకి ఉద్యమ సాహిత్యం అంటే ఏమిటి? ఉద్యమ సాహిత్యాన్ని ఏ దృక్పథం నుంచి చూడాలి అనే పద్ధతిని చేసుకున్నప్పుడు నిర్దిష్ట లక్ష్యంతో శాస్త్రీయ దృక్పథం గల సామాజిక విప్లవాచరణకు అవసరమైన దృక్పథాన్ని, ఆలోచనలను, ఆశయాలను, ఆకాంక్షలను ప్రతిఫలిస్తూ ప్రజలకు సన్నిహితమైనటువంటి రూపంలో ఉండే విధంగా ఆ భాషలో వెలువడే సాహిత్యం ఉద్యమ సాహిత్యం అవుతుంది అని జిఎస్ చెలం గారు క్షమించాలి, కె ముత్యం గారు ఈ సందర్భంగా చెప్పారు. ఇట్లా శ్రీకాకుళ ఉద్యమం ఆ ప్రాంతంలో సహగమనంగా అంటే ఉద్యమంతో పాటు వస్తున్నటువంటి సాహిత్యాన్ని శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యంగా ఆయన స్వీకరించి తన పరిశోధనకి పూనుకున్నాడు. సరే, ఇదంతా ఒక చూపు. ఆయన ఒక మెటీరియలిస్టిక్ స్టడీస్ అంటాం కదా, ఆయన ఏ పద్ధతిలో వెళ్ళాడు, తను శ్రీకాకుళాన్ని ఎట్లా నిర్వచించుకున్నాడు, ఉద్యమాన్ని ఎట్లా నిర్వచించుకున్నాడు, శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యాన్ని ఎట్లా నిర్వచించుకున్నాడు అనేది ఒక మెథడాలజికల్ పర్స్పెక్టివ్ లో ఒక పద్ధతిలో ఉంది. ఇప్పుడు నిజానికి శ్రీకాకుళ ఉద్యమం అని ఒక అంశం తీసుకున్నప్పుడు తెలుగు సాహిత్యాన్ని కాస్త వెనక నుంచి కొద్దిగా అధ్యయనం చేస్తే మనకు ముత్యం గారు ఎక్కడ నిలబడి శ్రీకాకుళ ఉద్యమాన్ని చూశారు అనే ఒక తాత్వికమైన విషయం కూడా మనకు ఒకటి అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను కాస్త లోతుగా విశ్లేషించుకొని నేను నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు, నా పరిమిత అవగాహన మేరకు మాట్లాడుతున్నాను. అట్లా తెలుగు సాహిత్యంలో ప్రధానంగా మనకు నన్నయ్య గారి సాహిత్యం నుంచి వస్తుంది ఆంధ్ర మహాభారత రచన అని. అంతకన్నా ముందు కూడా ప్రాగ్నన్నయ యుగం ఉంది, శాసనాల్లో సాహిత్యం ఉంది, పదాలున్నాయి, జోలపాటలున్నాయి. ప్రజా సాహిత్యంలో అంటే మౌఖిక భాషలో, మౌఖిక రూపంలో పాటలున్నాయి. కానీ తెలుగు సాహిత్యాన్ని ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం అధ్యయనం చేస్తున్న వాళ్ళైనా ఇంకొంతమందైనా ఏమంటారు, నన్నయ్య నుంచి అధ్యయనం చేస్తా ఉంటారు 11వ శతాబ్దం నుంచి. అక్కడ 11వ శతాబ్ది నాటికి అక్కడ ఉన్నది మార్గ కవిత్వం. ఒక రకంగా విష్ణువు, ఈ దేవుడు పురాణ ఇతిహాస సంబంధమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఇంకాస్త ముందుకెళ్తే శైవ కవిత్వోద్యమం వచ్చింది. ఇక్కడ మతం ప్రాధాన్యత వహించింది. మతంలో తిరిగి శైవం, వైష్ణవం కాకుండా శైవం ప్రాధాన్యత వహించింది. అక్కడ తిరిగి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు కొద్ది మేరకైనా ప్రస్ఫుటమయ్యే అవకాశాలు కలిగించాయి. అక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా, కేవలం కుల మతాలు అనకంటే కులాలతో సంబంధం లేకుండా, జెండర్ తో సంబంధం లేకుండా, లింగంతో సంబంధం లేకుండా, దైవారాధనకు ఎవరైనా సమానమే అనే ఒక యూనిఫార్మిటీకి ఒక పద్ధతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం శైవ కవిత్వోద్యమంలో అక్కడ కూడా దేవుడే ప్రధాన పాత్ర వహించాడు. తిరిగి కావ్య యుగం తీసుకున్న తర్వాత ప్రబంధ యుగాల నాటికి తీసుకున్న అక్కడ స్త్రీ కేంద్రంగా వస్తువు పురాణ ఇతిహాస సంబంధమైనప్పటికీ కూడా శృంగార వర్ణనలు ఆనాటి సమాజాన్ని వ్యక్తీకరిస్తే అక్కడ స్త్రీకి శరీరం ఉంటే భావ కవిత్వోద్యమం సమయానికి వచ్చేసరికి స్త్రీకి మనస్సుకు ఉంది, తనకు విహరించే ఆలోచనలు ఉన్నాయని చెప్పి ప్రకృతిని ఆధారంగా చేసుకున్నటువంటి సాహిత్యం వచ్చింది. తర్వాత అభ్యుదయ సాహిత్యోద్యమం వచ్చి మనిషిని కేంద్రంగా చేసింది. మనిషిని కేంద్రంగా చేయడం అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు, వీటి నేపథ్యం నుంచి అభ్యుదయ సాహిత్యోద్యమం నిర్మాణమైంది. ఇంకా అక్కడ నిర్దిష్టంగా తీసుకుంటే మనిషి ఎదుర్కొనే పీడన ముందుకొచ్చింది. తర్వాత ఎదుర్కొనే పీడన ఇదంతా జరిగిన తర్వాత 1960ల కాలం నాటికి, 50-60ల కాలం నాటికి తెలుగు సాహిత్యంలో 60-70ల కాలం నాటికి గిరిజనుడు ప్రధాన పాత్ర వహించడం మొదలుపెట్టాడు. గిరిజనుడు వచ్చేసాడు. గిరిజనుడు అంటే కేవలం గిరిజనులు ఇలా ఉన్నారు, అడవుల్లో ఇట్లా తింటున్నారు, ఇట్లా బతుకుతున్నారని కాదు. గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పీడనలు, ప్రతిఘటన, వాళ్ళ ఆరాటం, వాళ్ళ ఆకాంక్షలు ఇవన్నీ కూడా వ్యక్తమయ్యాయి. ఇవన్నీ వ్యక్తమై ముందుకొచ్చింది శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యంగా మన కళ్ళ ముందు. అంటే నిజానికి గిరిజన అని అంటున్నామంటే గిరిజనుల పోరాటానికి ఒక పెద్ద సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. ఇప్పుడనే కాదు. నా పరిమిత అధ్యయనంలో మొదటి గిరిజన తిరుగుబాటు అన్న, ప్రతిఘటన అన్న ఇక్కడ సమ్మక్క సారక్కల పోరాటం కాడికెళ్ళి నేను అనుకుంటున్నాను. అంతకన్నా ముందు ఏకలవ్యుని బొటనవేలు తుంచినప్పుడు జరిగినటువంటి దాన్ని ఒక ప్రతిఘటన అనడానికి అక్కడ
ఎటువంటి ఆధారం లేదు నా పరిమిత అవగాహనలో. కానీ సమ్మక్క సారలమ్మల పోరాటం అక్కడ మేము శిస్తు కట్టము అంటే కట్టము. మా ప్రజల తరపున మేమే ఉంటాము. అవసరమైతే చావైతే చస్తాం గానీ, నీ రాజ్యాధికారాన్ని మేము వ్యతిరేకిస్తామనే ఒక పద్ధతిలో ఆనాడు పోరాటం చేశారు. అమరులయ్యారు. అక్కడి నుంచి మొదలుకొని బ్రిటిష్ చట్టాలు, పోడు వ్యవసాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఏజెన్సీ ఉద్యమాలు, కుమ్రం భీం, రామ్జీ గోండ్ ఉద్యమాలు, తర్వాత శ్రీకాకుళంలో గున్నమ లాంటి మహిళల మరణము, అక్కడి నుంచి మొదలుకొని నేటి ఇప్పుడు దండకారణ్యంలో సాగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ వరకు కూడా గిరిజనులు తమ ఆకాంక్షల కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి దృష్టిలో చూసుకున్నప్పుడు శ్రీకాకుళం ఉద్యమానికి ఒక విశిష్టతమైనటువంటి లక్షణం ఉన్నది. ఇదంతా గిరిజనులకు సంబంధించినటువంటి ఒక వ్యూ తీసుకుంటే, నిజానికి శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యాన్ని కాస్త లోతుగా అధ్యయనం చేస్తే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, అభ్యుదయ ఉద్యమానికి ఒక నిర్దిష్ట లక్షణాన్ని ఇస్తే, శ్రీకాకుళ గిరిజన పోరాట సాహిత్యం విప్లవోద్యమానికి ఒక భూమికను అందించిందని ముత్యం గారు తన పరిశోధనలో చెప్పారు. ఇప్పుడు రెండవ మాట ఏమవుతుందో, శ్రీకాకుళ గిరిజన పోరాట సాహిత్యం విప్లవ సాహిత్య ఉద్యమానికి భూమికను అందించింది అని చెప్పి తన ఒక నిర్ధారణ చేశాడు. ఇక్కడ ఈ పర్టికులర్ విషయాలన్నీ కూడా కె ముత్యం గారు, శ్రీకాకుళ ఉద్యమం, అందులో ప్రాధాన్యత వహించినటువంటి గిరిజనుడు, ఆ గిరిజన ఉద్యమాలు, ఇవన్నీ చెప్తూనే శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యంలో సాగినటువంటి సాహిత్యాన్ని ఆయన విశ్లేషించాడు. 1920-48 మధ్య కాలంలో, అంటే ఒక రకంగా 20 ఏళ్ల కాలం, 20-25 ఏళ్ల కాలం జమీందారీ రైతు ఉద్యమాలకు వ్యతిరేకంగా జమీందారీ రైతు ఉద్యమాలు జరిగాయి. అక్కడ పాటలు వచ్చాయి. ఇక్కడ ఈ సమయంలో ఈయన చెప్పినటువంటి విషయాల్ని నేను కాస్త ఒక స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాను. అక్కడ మొదటి దశలో కార్మికోద్యమాల పట్ల, రైతు ఉద్యమాల పట్ల అక్కడ రైతులకు గాని, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు గాని, అక్కడ ఉన్నటువంటి కర్షకులకు, మన కార్మికులకు గాని నమ్మకం కలిగించే పాటలు మొదటొచ్చాయి. ఈ విషయాన్ని ఆయన కె ముత్యం గారు విశ్లేషించారు. ఎట్లా అంటే, కడుపు నిండా కూడు కట్టుగుడ్డలనిచ్చి కష్టజీవులకు నెల్ల కాపాడు దేవతని, కార్మికోద్యమురా నమ్మురా సోదరా, కర్షకోద్యమము నమ్మరా సోదరా అని చెప్పి మల్లిపెద్ది కృష్ణమూర్తి గారు రాశారు ఈ పాట. మొదట కార్మికోద్యమం ఏం చేస్తుంది, కార్మికోద్యమం అనేది మనకు ఎట్లా మార్గం చూపుతుంది విముక్తికి అనే పద్ధతిలో మొదట కమ్యూనిస్ట్ ఉద్యమాల పట్ల కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోరాట రూపాల పట్ల వాళ్ళకు ఒక ఎరుక, ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం ఈ 20-48 దశలో జరిగింది. 1920-48 దశలో జరిగింది. దీన్ని కె ముత్యం గారు సరిగ్గా పట్టుకోగలిగారు. తర్వాత గోగినేని రంగా నాయకత్వంలో జరిగినటువంటి రైతు ఉద్యమంలో కూడా కత్తుం కృష్ణమ్మ రాసినటువంటి పాటలు కావచ్చు. తర్వాత మందస అనే ప్రాంతంలో 1940లో జరిగినటువంటి జమీందారు వ్యతిరేక పోరాటంలో, అంటే అది రాజమణిపురం దగ్గర జరిగిందట. సాసుపల్లి గుండమ్మ, అలాగే ఇంకో ముగ్గురు అక్కడ వాళ్ళు జరిగినటువంటి కాల్పుల్లో లేదా దాడుల్లో వాళ్ళు చనిపోవడం. వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళ మీద అక్కడి మాలదాసరులు, గంగిరెద్దుల వాళ్ళు వీళ్ళ జీవితాన్ని విశ్లేషించుకుంటూ పాటలు రాశారు కథాగేయాలుగా. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందనంటే, ఉద్యమ క్రమంలో ప్రజాస్పందనలుగా వెలువడిన పాటలు ఉద్యమం తర్వాత కూడా అనేక సంవత్సరాలు జీవిస్తాయనే ఒక విషయం అర్థమవుతుంది. ఈ విషయాన్ని కె ముత్యం గారు ఈ రెండు సందర్భంగా, పర్టికులర్ గా 1920-48 మధ్య కాలంలో వచ్చినటువంటి పాటలు, ఆ పాటలు తర్వాత కాలంలో 60-70ల కాలం నాటికి కూడా ఇవి అట్లా నిలిచి ఉండడం వెనకాల కారణాన్ని విశ్లేషిస్తూ ఈ సూత్రీకరణ చేశారు. అట్లాగే దృక్పథం ఉన్న రాజకీయ ఆచరణ కాలంబనగా ఉన్న సాహిత్యాన్ని కూడా ఆయన పాటలో ఏ విధమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చాయనే విశ్లేషణ కూడా పూనుకున్నారు. ఎట్లా, ఎండవానలో ఏనాటి కానాడు బండ చాకిరి చేసి బ్రతుకుతావే గాని, దినము నీ కూలిలో కూలోడా, తిండైనా దొరుకునా కూలోడా, నీ కష్టము లేనిదే నిల్వలేని దొరలు, ఏనాడు కష్టపడకెదురు తిరగబోయి, దైవ శాసన మంచు కూలోడా, తలపైకి నెట్టేరు కూలోడా. అంటే ఒక దృక్పథం. అప్పటి వరకు అమరులైనటువంటి వాళ్ళు పోరాట రూపాలను చెప్తే, ఇక్కడ నిజంగా ఏం చేయాలో అనేది ఒక శ్రామిక వర్గ దృక్పథాన్ని 1947-48 కాలం నాటికి ఉన్నత దశలోకి మారుతున్నది. మొదట్లో
వాళ్ళ వీరత్వాన్ని కీర్తిస్తూ వచ్చినటువంటి పాటలు ఒక ఎత్తు అయితే, నమ్మకాన్ని కలిగించే పాటలు ఒక ఎత్తు అయితే, తిరిగి అసలు ఏం చేయాలి ఈ దోపిడికి వ్యతిరేకంగా, ఈ దోపిడి నశించాలంటే ఏం చేయాలి అనే ఒక శ్రామిక వర్గ దృక్పథాన్ని ఇంకాస్త పోరాట రూపం వైపు మళ్లించే పాటలు ఆ కాలంలో ఒక దశ నుంచి ఇంకో దశలోకి మారే విధానాన్ని ముత్యం గారు పరిశోధకుడిగా పట్టుకోగలిగారు. 1940ల తర్వాత ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి చెందడం, అంటే శ్రీకాకుళోద్యమం ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ రావడం, అక్కడ గ్రామ సభలు అనే కంటే కమిటీలు వేర్చుకోవడం, గ్రామ కమిటీలు, అక్కడ ఉన్నటువంటి గూడెం కమిటీలు వేసుకొని అక్కడ కొంతమంది కవులు కళాకారులు తిరిగారు. వాళ్ళలో మేరంగి చిన్నమనాయుడు, బారువ పొందర దామోదరం, ఈయన ఒడియా భాషలో కూడా కవిత్వం రాశారు, పాటలు రాశారు. తర్వాత రంగస్థలానికి సంబంధించి సూరిబాబు లాంటి వాళ్ళు బయట వాళ్ళు, నమశివయ్య, సత్యలింగం వీళ్ళు రాసినటువంటి కష్టజీవి నాటకం, తర్వాత నాజర్ వచ్చి బుర్ర కథలు చెప్పడం. ఇది మొదటి దశలో ఒక ఉద్యమాన్ని లేదా పార్టీని ప్రజల దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా శ్రామికోద్యమానికి సాంస్కృతిక రంగాన్ని దగ్గరగా తీసుకునే దశగా ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక ఈ పరిశోధకుడిగా ముత్యం గారి పరిశీలనలు ఇట్లా సాగుతున్న క్రమంలో ఆయన కనిపించిన భావాలు అక్కడక్కడ చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఇంకొకటి చెప్తాను మీకు. భౌగోళికంగా, సాంస్కృతికంగా మైదాన గిరిజన ప్రాంతాలకు భేదం ఉంది. ఈ ప్రాంతాలలో వేరువేరుగా సాంస్కృతిక రంగం నిర్వహించబడింది. అయితే దీనికి రెండు చెప్తూ, మైదాన ప్రాంతంలో సంస్కృతిని ఉద్యమ దృక్పథానికి అనుగుణంగా మార్చడానికి కృషి జరిగింది చెప్పాడు. మైదాన ప్రాంతంలో సంస్కృతిని ఉద్యమ దృక్పథానికి అనుగుణంగా మార్చడానికి కృషి చేశారని చెప్పాడు. రెండవ దాన్ని, గిరిజన సంస్కృతిలోని సంప్రదాయాలను స్వీకరించి తమ దృక్పథానికి అనుగుణంగా మలుచుకోవడం ఏజెన్సీ గిరిజన ఉద్యమాల్లో మొదటి దశలో సాగింది. ప్రారంభ దశలోనే ఉన్నది. ఇదంతా ప్రారంభ దశకు సంబంధించినటువంటి విషయాలు చెప్పారు. 1945లో ఈలు సుబ్బారావు పాణిగ్రహి లాంటి వాళ్ళు, వెంకటాపు సత్యం లాంటి వాళ్ళు అక్కడ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తూ, ఆయన సుబ్బారావు పాణిగ్రహి బహుశా బొడ్డపాటుకి ఆయన కార్యకర్తగా వచ్చాడు. అక్కడ గ్రామాలను సందర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు ఏమిటి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏమిటి తదితర విషయాల్ని కనుక్కుంటూ ఆయన ప్రతి గ్రామం తిరుగుతూ సాంస్కృతికోద్యమం నిర్మాణం చేసే పనులు చేశాడు. తర్వాత వెంకటాపు సత్యం లాంటి వాళ్ళు పార్టీ పిలుపు లాంటి పాటలు రాశారు. కూడు గుడ్డా గూడు కరువెందుకు ఈ మూడు అనే పాట వెంకటాపు సత్యం రాసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాట శ్రీకాకుళోద్యమంలో చాలా ఎక్కువ. తర్వాత అక్కడే ఉన్నటువంటి, అక్కడ ఎవరు రాశారో తెలియదు, ఇది అజ్ఞాత కవి అని ముత్యం గారు పేర్కొన్నారు. ఏజెన్సీ ఇక్కట్లు, ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధి లేకపోవడం, రోడ్లు రవాణాలు లేకపోవడం, కనీసం తినడానికి దొరికే వాట్లపైన కూడా ఇతర అధికారుల ఆధిపత్యం చేయడం, ఇట్లాంటి విషయాలు. తర్వాత అరిక సోములు అని రక్కసి మూకలు అనే పాటలు రాయడం, వెంకటాపు సత్యం కొండ కోణంలోన ఉండేటి జనులారా అని ప్రజలందరినీ ఏకం చేసే పాటలు మొదటి దశలో జరిగింది. అయితే ఇంకాస్త విమర్శకుడిగా ముత్యం గారు, పరిశోధకుడిగా ముత్యం గారు ప్రతి సందర్భంలో ఆయన ప్రస్ఫుటమవుతూ వస్తూనే ఉన్నారు. ఆయన ఏమంటాడంటే, పాణిగ్రహి పాటల్లో పాట వస్తువు ఎట్లా నిర్మాణం అయ్యింది, అందులో దృక్పథ ప్రకటన ఎలా ఉన్నది అని చెప్తూ పాలనలో అస్తవ్యస్తానికి సంబంధించినటువంటి పాటలు రాశాడు. కార్మికుల ఐక్య సంఘటనలకు సంబంధించి పాటలు రాశాడు. పోరాటాలకు సిద్ధం కావాలని ప్రబోధించే పాటలు రాశాడు. పాలకులను నిలదీస్తూ కులమతాల మధ్య ఉన్నటువంటి విషయాల గురించి వివరిస్తూ సుబ్బారావు పాణిగ్రహి పాటలు రాస్తూ వచ్చాడు. అదే సమయంలో ఏజెన్సీలో ఉన్నటువంటి కవులు ఏం చేశారు అని కూడా ప్రశ్న వేసుకొని అక్కడ దోపిడీ అంతం కావాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి నిర్బంధాన్ని చిత్రించారు అక్కడ ఉన్న కవులు. తర్వాత పాలకులు ఎలా ఉంటారు, వాళ్ళ పాలకుల స్వభావం ఎలా ఉంటదని ఈ రెండు విషయాల చుట్టూ ఆయన పాణిగ్రహి ఏజెన్సీలో ఉన్నటువంటి కొంతమంది ఏజెన్సీ కవులు రాసినటువంటి పాటలకు మధ్య వస్తు రూపంలో ఉన్నటువంటి విశ్లేషణని కూడా, ఆ మార్పులను కూడా, ఆ ప్రత్యేకతలను కూడా ఈయన తన సిద్ధాంత గ్రంథంలో వివరించాడు. తర్వాత ఇవన్నీ విశ్లేషించిన క్రమంలో పాణిగ్రహి లాంటి వాళ్ళకి ఎవరికి దృక్పథం ఉన్నది, ఎటువంటి దృక్పథంతో వీళ్ళు పాటలు రాసిన అన్నప్పుడు ఫస్ట్ దృక్పథం అంటే ఏందనేది విశ్లేషించుకున్నాడు ఆయన. కవి తన చుట్టూ ఉన్న సామాజిక జీవితాన్ని అవగాహన చేసుకున్న విధానాన్ని, జీవిత సంఘర్షణలోంచి వాస్తవాన్ని తన సృజన ద్వారా ఆయన పొందదలుచుకున్న ప్రయోజనాన్ని తరాలు తరిచి చూస్తే అంతర్లీనంగా కనిపించేదే
కవి దృక్పథం. ఇది ఆయన కవి దృక్పథానికి సంబంధించి ఆయన పెట్టుకున్నటువంటి ఒక ఆలోచన. దీని తర్వాత ఈ దృక్పథ ప్రాధాన్యతను వహించినటువంటి విశ్లేషణ చెప్పాడు. ఈయన ఒక మాట కూడా అన్నాడు ఇక్కడ ఇదే సందర్భంలో, కమ్యూనిస్టు దృక్పథాన్ని నిర్ద్వందంగా, నిర్భయంగా, మరింత దృఢంగా, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే కంఠంతో ప్రకటిస్తూ పాడటం శ్రీకాకుళ ఉద్యమంలోనే ప్రారంభమైందని ఒక నిర్ధారణ చేశాడు. చెప్తూ ఏమంటున్నాడు, కమ్యూనిస్టు దృక్పథాన్ని మేము కమ్యూనిస్టులమని నేరుగా చెప్పుకున్నారు. ఎట్లా, ఎరుపులోనే ఏముంది, పోరాడే శక్తి ఉంది, శ్రమజీవుల హక్కులకై ఎలుగెత్తే అరుపు ఉంది అంటూ పాటలు వచ్చాయి. తర్వాత కూడుగూడు లేని నిర్భాగ్యుల జీవనాలు, పాడు బతుకు మాకేలని చావ సిద్ధపడుతుంటే, ఆయుధాల ఆకులేసి తుపాకీతో వడ్డించే మీ ఊహలు సాగవులే తలకిందులై తీరుతాయి అంటూ దృక్పథ ప్రాధాన్యతను వివరించే పాటలు ఎలా వచ్చాయి అనే విశ్లేషణ కూడా ఈ సందర్భంగా చేశారు. ఆ తర్వాత కళారూపాలు ఎలా పనిచేస్తాయి, సాహిత్యంలో శ్రీకాకుళ ఉద్యమంలో ప్రధానంగా బుర్రకథ, నాజర్ లాంటి వాళ్ళు తీసుకొచ్చి బుర్రకథలోకి ప్రజల జీవనాన్ని, ప్రజల ఆకాంక్షల్ని, వారి ఉద్యమ స్వరూపాన్ని ఎట్లా తీసుకొచ్చాయి అనే విషయంలో రెండు విషయాలు చెప్పాడు. ఇక్కడ బుర్రకథ, జముకుల కథ అనే రెండు కళారూపాలను మాత్రమే ఆయన ప్రస్తావించాడు. ఇందులో సై సై అనే బాణి, అవునోయి రాజా అని బాణి, తందాన తాన అనే ఈ 3 రకాల బాణీల్లో ఉన్నటువంటి పాటలని లేదా బుర్రకథల్ని, జముకుల కథల్ని ఆయన విశ్లేషిస్తూ ఏమంటూ ఒక పాటని ప్రస్తావించాడు. బలానంటే బై సమ్ముడా సై, మేలు బలానోయి దాదాన, సంగం పిలుపులు విన్నరు సై, చెంగు చెంగున లేబరి సై, వేల కొలది జనంబురా ఎర్ర జెండా చేతబట్టిరి, జయ్యంటూ కేకలేసిరి, కొడవళ్ళు చేతబట్టిరో, భూస్వాముల పొలాల్లో చేరిరో, కోసుక మోసుకి వచ్చారా. అంటే దొరల్లో దగ్గర వాళ్ళ పొలాల్లో పండుతున్నటువంటి పంటంతా కూడా మన రక్తం, మన శ్రమ కనుక ఫలితం మనకే చేరాలి, కనుక కొడవళ్ళు తీసుకోండి, కోయండి, మోసుకొచ్చుకోండి అనే ఒక కార్యాచరణ, ఉద్యమ కార్యాచరణని బుర్రకథలో నాజర్ లాంటి వాళ్ళు చెప్పారు. తర్వాత ఈ భూములు మనవేనన్నా, దోపిడి మూకలు ఓయన్నా బలి, మనకు మోసం చేసిరన్నా, కాజేసి మన భూములన్నీ, కోత సమయం వచ్చెరా, కొడవళ్ళు తీయండి, పంటనంతా కోసికి ఇంటి చేర్చండి అంటూ ఇట్లా జముకుల కథలు, బుర్ర కథలు ప్రాధాన్యత వహిస్తూ ఆనాడు శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యాన్ని ఆయన పట్టుకున్నాడు. ఆ జముకుల కథల్లో, బుర్ర కథల్లో ఉన్నటువంటి దృక్పథం, పోరాట కార్యాచరణ తదితర విషయాలన్నింటిని కూడా కే ముత్యం దాన్ని విశ్లేషించగలిగాడు. తర్వాత ఒక 2 నిర్ధారణలు చేశాడు, లేదా తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తూ శ్రీకాకుళ రైతాంగ విప్లవోద్యమ కవిగా పాణిగ్రహిని నిలబెట్టాడు. గెరిల్లా రైతాంగ పోరాట కవిగా వెంకటాప సత్యాన్ని నిలబెట్టాడు. ఈ 2 ప్రధానమైన వ్యాఖ్యానాలు చేశారు. ఎట్లా, శ్రీకాకుళ రైతాంగ విప్లవోద్యమం నడిపే కవిగా పాణిగ్రహిని చెప్తే, గెరిల్లా రైతాంగ పోరాట కవిగా వెంకటాప సత్యాన్ని ఈయన చెప్పాడు. అట్లాగే ఈ సమయంలో ప్రధాన పాత్ర వహించినటువంటి కవులు ఎవరున్నారు, ఆ కవుల రచనలు ఎలా ఉన్నాయి, ఏ పాటలు ఉన్నాయని చూసుకున్నప్పుడు అరిక సోములు, సౌరరాజు, మరడాన సత్యనారాయణ, జుత్తు ఉమాపతి, హేమచంద్ర పాణిగ్రహి, పోతనపల్లి అప్పారావు, తర్వాత భయ్యా కామేశు, కుర్రాయ గణపతి, పొందర దామోదరం. ఇంతకుముందుగా చెప్పాను కదా, పొందర దామోదరం అనే వ్యక్తి ఒరియా భాషలో కూడా ఆయన పాటలు రాశాడు. ఇట్లా మంచి వెంకట నరసయ్య, వై వెంకటేశ్వరరావు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు చూస్తే వై కోటేశ్వరరావు, మంచి వెంకట నరసయ్య, ఎడ్లపల్లి అప్పారావు, కృష్ణ, కళ్యాణ కృష్ణ, హమీద్ లాంటి వాళ్ళు ఈ సమయంలో తెలంగాణ శ్రీకాకుళ ఉద్యమ రైతాంగ పోరాటం ఎట్లా ఉందో, ఆ గిరిజన పోరాటాలు అయితే ఉన్నాయో ఆ ఆ పోరాటానికి సంఘీభావంగా రాసిన వాళ్ళు బయట కవులు ఉన్నారు, అందులో ఉండి రాసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఇంతమంది సాహిత్యాన్ని పాటల రూపంలో, ఆ జముకుల కథల రూపంలో అక్కడ ఉద్యమాన్ని విస్తృతి చేయడానికి అవసరమైనటువంటి పాటలన్నింటినీ కూడా వీళ్ళందరూ రాశారు. ఇదంతా చేసి ఆయన చివరగా కొన్ని అంశాలను క్రోడీకరించుకున్నారు. ఎట్లా, మొదట శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం మందస ప్రాంతంలో దాసరుల పాటల్లో వచ్చినటువంటి ఆ వీరగాథలు పడుకున్నట్లుగా ప్రారంభమైంది. 1967 కాలం నాటికి ఉద్యమ రూపం తీసుకున్న తర్వాత సుబ్బారావు పాణిగ్రహి అక్కడ ప్రధాన పాత్ర వహించాడు. ఆయన పాటల్లో సంస్కరణ దృష్టి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రభావాలు, ఆ రాజకీయాలు ఎలా ఉన్నాయి, వ్యవస్థ మీద తన దృక్పథాన్ని ఎట్లా విశ్లేషించాడు
అనే విషయాలను విశ్లేషించాడు. తర్వాత రాజకీయాలను సాహిత్య వస్తువుగా స్వీకరించడంలో అక్కడ ఉన్నటువంటి కవులు కొంతమంది ఎలా సఫలీకృతమయ్యారు అని, అందులో పాణిగ్రాహి ఎట్లా సఫలీకృతమయ్యాడు అని అంచనాలు వేశాడు. తర్వాత పోరాట దశలో గెరిల్లా పోరాటాన్ని వర్ధిస్తూ వచ్చినటువంటి సాహిత్యాన్ని విశ్లేషించాడు. ఇక్కడ దృక్పథానికి ఉన్నటువంటి అంటే పోరాట దశలో, ఉద్యమ దశలో పోరాటమే అంతిమ లక్ష్యం గనుక అక్కడ దృక్పథం వివరించడం కన్నా కార్యాచరణను ప్రత్యక్ష పోరాటానికి ప్రాధాన్యత వహించేలా పాటలు ఎలా వచ్చాయి అనే విషయాన్ని ఆయన పట్టుకోగలిగాడు, విశ్లేషించగలిగాడు. తర్వాత వెంకటాపు సత్యం లాంటి వారు రాసినటువంటి పాటల్లో మావో చారు మజుందార్ల భావాలు, వారి ఆలోచన విధానం ఎట్లా అది ప్రస్ఫుటమయ్యాయి, ఎక్కడ ఏ పదాల మధ్యన అది జరిగింది అనే విషయాలు చెప్పాడు. తర్వాత నిర్బంధ దశలో ఒక ఉద్యమం మీద నిర్బంధం ఉన్నప్పుడు ఆ నిర్బంధ దశలో కూడా గతంలో జరిగినటువంటి ఉద్యమాలు, అక్కడ జరిగినటువంటి పోరాటాలు, అందులో అమరుల మీద వాళ్ళని కీర్తిస్తూ వాళ్ళ పోరాటాన్ని భవిష్యత్తు తరానికి అందించే ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని లేదా పాటల రూపంలో ఉద్యమాన్ని ఎట్లా నిర్మించవచ్చు అనేది నిర్బంధ దశలో 70-74 మధ్య జరిగినటువంటి నిర్బంధ దశలో ప్రత్యామ్నాయ రాజకీయ పంతాలు ఎలా ఉంటాయి అనే దిశలో ఈ సాహిత్యం సాగింది అంటూ ఇట్లా ప్రారంభం నుంచి 1940ల నుంచి 74 వరకు వచ్చినటువంటి సాహిత్యాన్ని ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఈయన తెలంగాణ ప్రాంతం వాడు కావడం ఒకటి. 2 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వచ్చినటువంటి పాటకున్నటువంటి ఆ పరిగెట్టే తనం, ప్రజలను కదిలించే తనం, తిరిగి శ్రీకాకుళ ఉద్యమం, గిరిజన ఉద్యమ పోరాటంలో అక్కడ పాట పోషించినటువంటి విధానం, ఇవన్నీ కలిపి ఆయన శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యంగా పరిశోధన అంశంగా ఎంచుకొని ఆయన ఒక సమగ్రమైన లోతైన విషయంగా శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చాడు. నా పరిమిత అధ్యయనంలో వారి గురించి నాకు అనిపించినటువంటి అనేక విషయాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేశాను. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా కె ముత్యం గారు, ఒక చిన్న విషయం చెప్తాను. కె ముత్యం గారు నా పీజీ స్నేహితులు కొంతమంది, నా జూనియర్లు విజయ్ అని, తర్వాత ఒక సీనియర్ మిత్రుడు ఉన్నాడు జిడి రమేష్ అని. నేను ఇట్లా ముత్యం సార్ మీద మాట్లాడుతున్నాను, కాస్త నాకు ముత్యం సార్ గురించి రీసెంట్ గానే చనిపోయారు కదా, మీరందరూ పుస్తకం తెచ్చారు, కాస్త నాకు పుస్తకం పంపించు విజయ్ అంటే, అబ్బాయి నాకు విజయ్ పుస్తకం పంపించాడు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు కళ్ళబొడి నీళ్ళు గారాయి. ఎంత హృదయం అంటే ఆయనది, అందరినీ కలుపుకోయి తను బిడ్డ అని పిలుస్తున్నాడు. ఆ అందులో తన శిష్యులు రాసినటువంటి మాటలు మొత్తం చదివాను, పుస్తకం మొత్తం చదివాను ఒక రాత్రి అంతా. వాళ్ళతో ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయ బంధాన్ని ఎట్లా ప్రోత్సహించేవాడు, వాళ్ళని ఎట్లా దగ్గర తీసుకునేవాడు, వాళ్ళని చదవమని ఎట్లా ప్రోత్సహించేవాడు, ఎంబడి పెట్టుకొని గ్రామాలు ఎట్లా తిప్పేవాడు, ఒక రకంగా తండ్రి ఏలు పట్టుకొని బిడ్డకు నడకలు ఎట్లా నేర్పుతాడో అట్లా ఆయన విద్యార్థులకి నడకలు నేర్పాడు సాహిత్యంలో. గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి కళాకారులను ఎట్లా కలవాలి, వారితో ఎట్లా స్నేహం చేయాలి, వారి నుంచి విషయాన్ని ఎట్లా రాబట్టాలి, వాళ్ళని ప్రపంచానికి ఎట్లా పరిచయం చేయాలి మనము, ఒక వీడియో రూపంలో కావచ్చు, ఒక కథను చెప్పించడం ద్వారా కావచ్చు. ఇవన్నీ ఇంకా ముత్యం గారిలో ఇంకొక గొప్ప విషయం, నేను అందులో చదివిన విషయం చెప్తున్నాను. ఆయన శాతవాహన యూనివర్సిటీలో ఏ సెమినార్ పెట్టినా, సెమినార్ తర్వాత ఈవినింగ్ ఒక కళాకారులతోని ఒక ప్రదర్శన ఇప్పించేవాడట. ఆ యూనివర్సిటీ ఎదురు చూసేదట. ముత్యం సార్ సెమినార్ పెడుతున్నారంటే ఈ రోజు సాయంత్రము ఒక కథ చెప్పిస్తాడు, ఒక జమ్ముకుల కథ చెప్పిస్తాడు, లేకపోతే ఒక చిందు ఎల్లమ్మ కథ చెప్పిస్తుంటాడు, ఓ మల్లన్న పురాణం చెప్పిస్తాడు. ఇట్లా తన చాతరైన పనినల్లా కేవలం పరిశోధన, సాహిత్య సాంస్కృతిక రంగాలకు కృషి చేస్తూ ఆయన తన జీవితం మొత్తం పరిశోధనకి అంకితం చేసి, చివరి సమయంలో అల్జీమర్స్ అనే ఒక చిన్న వ్యాధి, తర్వాత అనారోగ్యం, ఇవన్నీ ఆయన వెంటాడాయి. ఆయన చివరి మూమెంట్ లో గత సంవత్సరమే ఆయన మరణించారు, ఆగస్టు అనుకుంటాను. అట్లాంటి ఉపాధ్యాయులు విద్యార్థుల మనసుల్లో నిరంతరం నిలిచిపోయి ఉంటారు. ఇట్లాంటి సాహిత్యం వల్ల ఉద్యమకారుల్లో, ఆ పోరాట రూపాల్లో ఆయన నిలిచిపోయి ఉన్నాడు. విద్యార్థుల్లో ఒక గురువుగా నిలిచిపోయి ఉన్నాడు. తెలంగాణ విద్యావంతుడిగా గ్రామీణ ప్రజల సంస్కృతి సంప్రదాయాల్ని, పాటలన్నింటినీ కూడా రికార్డు చేసే ఒక మహోన్నత లక్ష్యం కలిగిన కార్యకర్తగా డాక్టర్ కె ముత్యం గారు ఎప్పటికీ యావత్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చలం గారు థ్యాంక్ యూ మహేందర్. థాంక్ యూ. చాలా సార్, నా మాట వినిపిస్తుంది కదా ఆనంద్ గారు? వినిపిస్తోందండి. ముత్యం రాసినటువంటి ఈ శ్రీకాకుళోద్యమ సాహిత్యం అంటే ఈ పుస్తకం మీద ఒక పరిమిత సమయంలో, అంటే 1 గంట 45 నిమిషాల సమయంలో ప్రసంగించడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. కానీ పరిమిత సమయంలోనే మహేందర్ చాలా వరకు న్యాయం చేశాడని నేను భావిస్తున్నాను. అంటే అంతవరకు తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి పరిశోధనలు వేరు, ముత్యం చేసినటువంటి పరిశోధన వేరు. పరిశోధన అనేటువంటిది మన ఉపాధి మార్గంలో భాగంగా చేయడం ఒక పద్ధతి. మన ఆసక్తి మేరకు, మన అభిరుచి మేరకు మనం ఏదో ఒక విషయాన్ని బయటికి తీసుకురావాలి, 10 మందికి తెలియాలి, చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను తీసుకురావాలనేటువంటి ఒక తపనతో చేసినటువంటిది ముత్యం గారు చేసినటువంటి ఈ శ్రీకాకుళోద్యమ సాహిత్యం మీద వచ్చినటువంటి పరిశోధన. ఎందుకంటే ఇది అందరికీ సాధ్యమేది కాదు. పరిశోధన అంశం మీద మనకి ఒక ఆసక్తి అనేది ఉన్నప్పుడు, ఒక అభిలాష ఉన్నప్పుడు, ఆ నేపథ్యంలో వచ్చినటువంటి ఆ పోరాటం మీద జరిగినటువంటి నేపథ్యంలో సాహిత్యం గురించి వర్తమాన సమాజానికి ఆ చరిత్ర తెలియజేయాలనేటువంటి తపనున్నప్పుడు ఆ పరిశోధన జరిగిన తీరు వేరేగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం, ప్రబల నిదర్శనం ఏంటంటే శ్రీకాకుళోద్యమ సాహిత్యం. ముఖ్యంగా నాకు శ్రీశ్రీ సాహిత్యం గురించి చలసాని ప్రసాద్ గారు ఇచ్చినటువంటి ఫుట్ నోట్స్ ఏదైతే ఉందో, అలాగే శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం మీద ముఖ్యంగా రాసినటువంటి ఈ పాత సూచికలు అవి కూడా అంత గొప్పవి. అవి అంటే ఒక పరిశోధన చేస్తున్నప్పుడు వ్యక్తుల్ని, పాత పత్రికల్ని, చిన్న చిన్న అంశాలని, రాతప్రతుల్ని ఏ ఒక్కదాన్ని వదలకుండా ఆయన ఇచ్చినటువంటి ఆ అధ్యాయం చివరిలో ఇచ్చినటువంటి చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అలాగే ఆయన పరిశోధించినటువంటి గ్రంథాలు చివరిలో ఇచ్చినటువంటి అవి చూస్తే ఏ వ్యక్తులను కలిశాడు, ఎప్పుడెప్పుడు కలిశాడు, ఏ పుస్తకాలను పరిశోధన చేశాడు, ఎక్కడెక్కడ ఆయన పాత పత్రికలను ఎత్తి రాసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు. అవి అలాంటి టైంలో ఆయన ఊరూరు తిరిగి ఎక్కడ తిరిగాడో మనకు తెలుసు. అవి ప్రతి పల్లెటూరు తిరిగి రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళి కూడా తన పరిశోధన సమాచార సేకరణలో ఎంతో మందిని కలిశాడు. ఎంతో మందిని దాదాపు శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం, ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా అని పిలువబడుతున్నటువంటి జిల్లాలో కూడా చాలా ప్రాంతాలు ఆయన కాలినడకను వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ పరిశోధన గ్రంథం మీద మహేందర్ చేసినటువంటి కృషి, ముఖ్యంగా శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యాన్నే ఎందుకు పరిశోధన గ్రంథంగా స్వీకరించాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద ఆయన వివరణ ఇచ్చారు. 2, ముఖ్యంగా పాట అనేటువంటిది ఆయన ముఖ్యంగా ఏంటంటే ముత్యం తాలూకా తన కోరిక ఏంటంటే పాట ఎలాంటి ఒక చారిత్రకమైనటువంటి భూమికి పోషించింది ఉద్యములు అనేటువంటిది ఆయన చాలా వివరణాత్మకంగా ఎన్నో పాటల్ని కోట్ చేశాడు ఆయన. అందులో భాగంగానే ఆయన చెప్పినటువంటి ఇందులో
ఇప్పుడు సునాముది జీవధార అనే పుస్తకంలో కూడా ఆ మందస రైతుల పోరాటంలో ఆయన చేసినటువంటిది కూడా ఇదే పద్ధతులు చేశారు. అంటే ఒక పాటలు ప్రజల నాలుకల మీద ఇప్పటికీ జీవించున్నటువంటి పాటల్ని ఆధారంగా చేసుకుని ఆ పాటల ద్వారా గత చరిత్రని పునర్నిర్మాణం చేసే పనిని చాలా అద్భుతంగా చేశాడు ఆయన. పరిశోధనలో అది మామూలు విషయం కాదు అది. సునామీ జీవధార పుస్తకం నేపథ్యం అంతా అదే అది. అలాగా ఆ ముందుగానేటువంటి దీంట్లో చేస్తూ స్వాతంత్ర తర్వాతి కాలంలో ఈ ఉద్యమం సాగడం దీని ప్రత్యేకతల్లో ముఖ్యమైనది. చైనా సాంస్కృతిక విప్లవంలో సాగిన నేపథ్యంలో ఆ ప్రేరణతో ఆసియా దేశాల్లో పిలువకున విప్లవోద్యమాల్లో భాగంగా శ్రీకాకుళంలో ఈ ఉద్యమం సాగిందని చెప్పాడు. 1946 నుండి 51 వరకు తెలుగు నేల మీద సాగిన తెలంగాణ విమోచన ఉద్యమం స్ఫూర్తినిచ్చిందన్నాడు. అలాగా ఈ ఉద్యమం సాహిత్య రంగంలో ఏ మార్పులకు కారణమైందో అనేటువంటిది, సాహిత్యము సమాజము సంబంధాలకు ఈ ఉద్యమం సాహిత్యం ఏ మేరకు ఎలా కారణమైందని చెప్పి మొత్తం ఈ పుస్తకంలో ఆయన రాయడానికి చెప్పడానికి ప్రయత్నం చేసేది. ముఖ్యంగా ఈ పరిణామాలకు కారణమైనటువంటి శ్రీకాకుళం రైతాంగ ఉద్యమం లాంటి ఉద్యమాలు వర్తమాన చరిత్ర నడిపిస్తాయనేటువంటి చరిత్రకు సంబంధించిన గతి తార్కిక సూత్రాన్ని పై పరిస్థితి రుజువు చేస్తుందని చెప్పాడు. ఇలాంటి గత ఉద్యమాలు వర్తమాన చరిత్రలో భాగమైనాయనే అవగాహనతోనే ఈ ఉద్యమ సాహిత్యాన్ని పరిశీలించడం జరుగుతున్నది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఉద్యమ సాహిత్య సమాచారాన్ని సేకరించడం, అది వెలువడ్డ రాజకీయ ఆర్థిక పరిస్థితుల్లో అన్వయించడం అనేటువంటి 2 లక్ష్యాలని ఈ పుస్తక రచనలో ఎన్నుకున్నాను అనేటువంటి ప్రధానమైన విషయం. ఇది మనం గమనించాల్సిన విషయం. దీని మీద విశేషమైనటువంటి ఆ పరిశోధన చేసి ఆయన అయినటువంటి ముందు ఆ అధ్యాయాలు కూడా మిత్రుడు మహేందర్ వివరించాడు. ఏ అధ్యాయంలో ఏం చేశాడు అనేటువంటిది. ఆ ఒక్కొక్క అధ్యాయాన్ని కనుక మళ్ళీ విడమర్చి చెప్పుకుంటే అది చాలా పెద్ద చర్చ అవుతుంది అనమాట. ఈ సందర్భంలో ఇలాంటి విలువైనటువంటి ఒక పరిశోధన గ్రంథాన్ని గురించి మహేందర్ బుచ్చం గారు చేసినటువంటి కృషిని తనకున్నటువంటి ఆ పరిమిత సమయంలోనే చాలా వరకు న్యాయం చేశాడని నేను భావిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు మహేందర్కి. థ్యాంక్ యూ సార్. ఓకే మిత్రులారా, ఈ సబ్జెక్టుకు పరిమితమై ఎవరైనా ఏదైనా అడగదలుచుకుంటే బ్రీఫ్గా అడగవచ్చు. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే, ప్రశ్నలు అవసరం లేని విధంగా మీ విశ్లేషణ ఉందని నేను భావిస్తూ మీకు మరోసారి కృతజ్ఞతలు. ఓపికగా ఉన్నందుకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. వచ్చే వారం కలుసుకుందాం. సెలవు. నమస్తే. నమస్తే సార్.